మాది విజయనగరం జిల్లా మెంటాడ మండలం మేసాలపేట గ్రామం. నా పేరు లక్ష్మణరావు, మేసాలపేట వైస్ సర్పంచ్. ఈ రోజు ఇక్కడ హెచ్పిసిఎల్లో ఆర్డీ గారు ఇద్దరు ఎంఆర్ఓ గారు అధికారులు రావడం జరిగింది. ఇక్కడ మొన్న ఆల్రెడీ మా గ్రీవెన్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఆర్డీ గారు ఇక్కడికి వస్తే మేము ఏంటి చెప్పామంటే, రైతులు ఒక్కొక్క రైతుని కూడా ఆర్డీ గారు పిలిచారు. ఒక్కొక్క రైతుని పిలిచి మీకు భూమి ఇవ్వడానికి ఇష్టమా కాదని అడిగారు. మాకైతే భూమి ఇవ్వడానికి ఇష్టం లేదు రైతులకి అని మేము తేల్చి చెప్పడం జరిగింది. కానీ మాకు అంతకు ముందు ఏం చేశారంటే, విశాఖపట్నం నుంచి రాయపూర్ పైప్ లైన్ వెళ్ళడం వల్ల మాకు మబ్బు పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఏదో ఒక విధంగా ఇప్పుడైతే ఫిల్లింగ్ స్టేషన్ అంటారు. ఏదైనా మాకు వద్దు, రైతులకైతే మాకు వద్దు. నేను కూడా అందులో ఒక రైతునే. మాకు భూమి ఇవ్వడానికి ఇష్టం లేదని తేల్చి చెప్పేసాం ఆర్డీ గారికి, మన హెచ్పిసిఎల్ఓలకి, తర్వాత ఎంఆర్ఓ గారికి, అధికారులకు అందరికి కూడా చెప్పేసాం. మన నాయకులకు కూడా చెప్పేసాం, తేల్చి చెప్పడం జరిగింది. అది ఇప్పుడు గ్రామ సభలో మేము తీర్మానం చేసుకొని అవి పైకి పంపిస్తారని కోరుచున్నాం. మాది విజయనగరం జిల్లా మెంటాడ మండలం మేసాలపేట గ్రామం. నా పేరు మేసాల సత్యం. నేను భూసేకరణలో ఉన్నాను, ఒక రైతునే. మేసాలపేటలో పైప్ లైన్ వెళ్తుంది కనుక ఆ పైప్ లైన్ గురించి అనుకుని భూములు ఇస్తామని ముందుకు వచ్చాం. ఇప్పుడు దాని గురించి అక్కడ పైప్ లైన్ ప్లాంట్ పెడతాను కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము భూములు ఇవ్వదలుచుకోలేదు. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా గ్రామ సభ పెట్టారు. ఈరోజు ఈ గ్రామ సభలోనూ మేము భూమి ఇవ్వమని వ్యతిరేకించాం. దీనికి మా వ్యతిరేకంగా అందరూ కూడా ఈ భూమి మేము వ్యతిరేకించిన దాని వల్ల అందరూ కూడా గ్రామ అధికారులందరూ, జిల్లా అధికారులందరూ కూడా మమ్మల్ని కోరుకొని ఆ భూసేకరణ ఆపినట్టుగా చేయాలని కోరుచున్నాం.